హలో గైస్, వెల్కమ్ టు ఫ్యూచర్ ఇండియా అకాడమీ. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే ఎమర్జెన్సీ. ఓకే, సో ఇది మనకి ఏంటి అని అంటే ఈ పాలిటీ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్లో వస్తుందండి. ఓకే, సో వెన్ ఐ సే జూన్ మంత్, మనం ఎలానో యూపీఎస్సీకి ఈ జూన్ 2025 నుంచి నెక్స్ట్ మే 2025 వరకు ప్రిపేర్ అవుతాం కదా కరెంట్ అఫైర్స్. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ జూన్ 2025. సో రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి వీడియోస్. ఓకేనా, అయితే ఇందులో భాగంగా మనం ఫస్ట్ చూడబోయేది ఏంటి అని అంటే 50 years ఆఫ్ ఎమర్జెన్సీ. ఓకే, సో విల్ సీ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ పిక్చర్. ఓకే, అండ్ దెన్ సీ అసలు న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే మనందరికీ తెలుసు, మనకి ఎమర్జెన్సీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అని అంటే June 25, 1975. సో అప్పటి నుంచి లాస్ట్ మంత్ June 25, 2025కి ఇట్స్ బీన్ 50 years. సో మనకి పేపర్స్ అన్నిటిలో కూడా ఒకటే ఆర్టికల్ 50 years ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, అయితే నేను ఈ ఎమర్జెన్సీ వీడియోని 3 parts కింద డివైడ్ చేశానండి. అసలు ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు, ఎమర్జెన్సీ అప్పుడు ఏం జరిగింది, ఎమర్జెన్సీ తర్వాత ఏం జరిగింది అనేది ఒక 3 parts. అలానే నేషనల్ ఎమర్జెన్సీ ఏంటి అనేది ఒక 10 minutesలో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక పార్ట్ వీడియో. సో అన్ని వీడియోస్ మీకు అన్నీ త్వరలోనే అప్లోడ్ అయిపోతాయి. సో విల్ స్టార్ట్ విత్ దిస్. సో ఎమర్జెన్సీ ఎప్పుడు డిక్లేర్ చేశారు అని అంటే June 25, 1975. అండ్ ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు అని అంటే March 21, 1977. ఆల్మోస్ట్ 2 years అండి, 2 years. ఓకే, సో విల్ సీ వై ఎమర్జెన్సీ ఇంపోజ్డ్ ఇన్ 1975. ఓకే, సో విల్ సీ ద రీజన్స్. యాక్చువల్లీ దేర్ ఆర్ 3 reasons అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎకనామిక్ క్రైసిస్. ఈ ఎకనామిక్ క్రైసిస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఏమైందనంటే మనం 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసాం, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. మనం గెలిచాం, పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ క్రియేట్ అయింది. కానీ దీనికి మనకి హ్యూజ్ ఫినాన్షియల్ కాస్ట్, అంటే వార్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. దీనివల్ల ఏమైందనంటే తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే 1972, 3, 4, 5 వచ్చేసేటప్పటికి హై ఇన్ఫ్లేషన్, ఏం కొందా అన్నా కూడా ఒకటే రేట్లు, అన్ఎంప్లాయ్మెంట్ అయితే విపరీతంగా ఉంది, జాబ్లు ఏం క్రియేట్ అవ్వట్లా. అండ్ ఎకనామిక్ గ్రోత్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు, స్లో ఎకనామిక్ గ్రోత్. అండ్ అదే టైంలో మన దరిద్రానికి గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా పెరిగిపోయినాయండి 1973లో. సో దీనివల్ల బేసిక్గా యూత్ కానీ, ఎంప్లాయీస్ కానీ, పొలిటికల్ అపోనెంట్స్ కానీ చాలా హేట్రెడ్ చూపిస్తున్నారండి గవర్నమెంట్ మీద. ఏ గవర్నమెంట్? మన ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి సోషల్ అన్రెస్ట్. సోషల్ అన్రెస్ట్ అంటే ఏం లేదు, ఇప్పటివరకు మనం చూసాం కదా, ఈ 3 things వల్లనే, ఇన్ఫ్లేషన్ వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, స్లో గ్రోత్ వల్ల స్టూడెంట్స్ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. దేర్ వాజ్ anger among the public due to rising prices, unemployment and corruption. People started protesting across the country. ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారండి, ఇందిరాగాంధీ డౌన్ డౌన్, ఇందిరాగాంధీ డౌన్ డౌన్. అయితే ఇందులో స్పెషల్గా ఎవరు అంటే స్టూడెంట్స్, వర్కర్స్ అండ్ పొలిటికల్ అపోనెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇవన్నిటిలో కూడా ఏదైనా ఒక పెద్ద ప్రొటెస్ట్ ఉందా అని అంటే ఉందండి. జయప్రకాష్ నారాయణ, జేపీ ప్రొటెస్ట్, జేపీ మూమెంట్ లెడ్ బై జయప్రకాష్ నారాయణ. అయితే ఇతను ఏమని ప్రొటెస్ట్ చేస్తున్నారని అంటే మిగిలిన వాళ్ళందరూ ఇందిరాగాంధీ డౌన్ డౌన్ అంటున్నారు, కానీ ఇతను మాత్రం ఇందిరాగాంధీ యు మస్ట్ రిజైన్ అని చెప్తున్నాడు. ఇందిరాగాంధీ మీరు రిజైన్ చేయాలి, ఎందుకు అని అంటే మీ వల్ల కావడంలా పాలించడం. ఒకవైపు రేట్లు చూస్తే మండిపడుతున్నాయి, ఇంకోవైపు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, గ్రోత్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో స్టూడెంట్స్ అందరూ కూడా జేపీ వెనకతలు వెళ్ళిపోయారండి. సో స్లోలీ దిస్ బికేమ్ అ హ్యూజ్ మాస్ ప్రొటెస్ట్. ఓకే, అయితే ఇక్కడితో జేపీ ఆగల. జేపీ పోలీసులకు కూడా అలానే ఆర్మీ వాళ్ళకు కూడా ఆర్డర్స్ పాస్ చేయడం చెప్పాడు. ఏమని అంటే ప్లీజ్ మీరు ఇందిరాగాంధీ చెప్పింది ఎందుకు వింటున్నారు, వినొద్దు, వినకపోతే అట్లీస్ట్ మన కంట్రీ బాగుపడుతుందని చెప్పేసి వాళ్ళకి ఐడియాస్ ఇచ్చేవాడు. ఓకే, సో రిజిగ్నేషన్ ఆఫ్ ఇందిరాగాంధీ కోసం జేపీ మూమెంట్ జరుగుతుంది. అండ్ జేపీ ఈవెన్ కాల్డ్ ద పోలీస్ అండ్ ఆర్మీ టు డిస్ఒబే లీగల్ ఆర్డర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇంకోవైపు సోషల్ అన్రెస్ట్. థర్డ్ వన్ వచ్చేసి ట్రిగరింగ్ పాయింట్ అండి, పొలిటికల్ ఫ్యాక్టర్స్. కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చిందండి అదే సంవత్సరంలో 1975లో.
టు బీ స్పెసిఫిక్ జూన్ 12న. ఏంటి అని అంటే మన ఇందిరాగాంధీ 1971లో ఎలక్షన్స్లో పోటీ చేసిందండి. అంటే జనరల్ ఎలక్షన్స్ అందరూ పోటీ చేశారు, ఇందిరాగాంధీ కూడా పోటీ చేశారు. ఇందిరాగాంధీ పోటీ చేసిన ప్లేస్ ఏంటి అని అంటే రాయ్బరేలీ. ఓకే, అయితే అందులో ఇందిరాగాంధీకి అప్పుడు అగెయిన్స్ట్గా నించున్నది ఎవరు అని అంటే రాజ్నారాయణ్ అండి, రాజ్నారాయణ్. అయితే రాజ్నారాయణ్ ఓడిపోయారు. ఓడిపోయినాక వెంటనే మనం ఏం చెప్పుకుంటాం, ఇప్పుడైతే అక్కడ మెషిన్స్ ఫాల్ట్ ఉంది, సో వీళ్ళు మ్యానిప్యులేట్ చేశారు, ఇలాంటివి చెప్పుకుంటాం. అప్పట్లో రాజ్నారాయణ్ ఏం చేశారని అంటే ఇందిరాగాంధీ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్, సో తనేం చేసింది అని అంటే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉంటూ గవర్నమెంట్ యొక్క మిషనరీని యూజ్ చేసుకొని ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచింది. సో ఇది అన్ఎథికల్ ఎలక్షన్ ప్రాక్టీస్. సో ప్లీజ్ హైకోర్ట్, మీరు ఈ పొజిషన్ని నల్ అండ్ వాయిడ్ కింద డిక్లేర్ చేయండి, తన ఎలక్షన్ని నల్ అండ్ వాయిడ్ కింద డిక్లేర్ చేయండి అండ్ తనని ఎలక్షన్ నుంచి బార్ చేయండి, అంటే ఫర్దర్గా ఎన్నికల్లో నించోడానికి ఎలిజిబుల్ లేకుండా బార్ చేయండి అని చెప్పి కేసు వేశారు. ఓకే, సో ఎప్పుడు వేశారు అని అంటే 1971 ఎలక్షన్స్ అయినా కేసారు. అండ్ ఫార్చునేట్లీ నేను మీకు చెప్పాను కదా, he alleged that she used government machinery for campaigning which was against election rules. ఓకే, అండ్ ఫార్చునేట్లీ అదే మూమెంట్లో ఎప్పుడైతే ప్రొటెస్టులు బాగా జరుగుతున్నాయో అదే మూమెంట్లో ఈ కేసు యొక్క వర్డిక్ట్ కూడా వచ్చిందండి. వర్డిక్ట్ ఏమని వచ్చింది అని అంటే ద కోర్ట్స్ ఫౌండ్ ఇందిరాగాంధీ గిల్ట్ ఆఫ్ ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్, అంటే ఎలక్షన్స్లో గవర్నమెంట్ మిషనరీని యూజ్ చేసుకొని పోటీ చేసింది అని చెప్పి వర్డిక్ట్ వచ్చింది. సో హర్ ఎలక్షన్స్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ రాయ్బరేలీ వాజ్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ చేసేసారండి. ఇక్కడతో ఆగారని అంటే లేదు, షీ వాజ్ బార్డ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఫర్ ఫర్దర్ 6 years. అంటే ఎప్పటి వరకు అయితే 1975లో తనని పొజిషన్ నుంచి తీసేశారు, కానీ అక్కడి నుంచి ఇంకో 6 years మీరు అసలు ఎలక్షన్లో పోటీ చేయడానికి వీలు లేదు అని చెప్పారనమాట. ఇందిరాగాంధీ ఊరుకుంటారా? చూద్దాం ఇందిరాగాంధీ ఏం చేశారు. హౌ డిడ్ దిస్ ఎఫెక్ట్ ఇందిరాగాంధీ? షీ వాజ్ స్టిల్ ప్రైమ్ మినిస్టర్, బట్ నౌ హర్ పొజిషన్ వాజ్ లీగలీ అండర్ థ్రెట్. ఎందుకనంటే ఆల్రెడీ కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది మీరు ఇంకా ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండడానికి లేదు అని. ఓకే, తన ఎలక్షన్స్ని రద్దు చేసేసింది అండ్ 6 years వరకు మీరు ఎలక్షన్లో పోటీ చేయడానికే లేదని చెప్పింది. సో అపోజిషన్ పార్టీస్ డిమాండెడ్ హర్ ఇమీడియట్ రెసిగ్నేషన్. ఎప్పుడు ఇదంతా? 12th June తర్వాత. ఓకే, అయితే తను వినట్లా, 24th June వచ్చేసింది, తను వినట్లా. అయితే పొలిటికల్ అపోనెంట్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్లానింగ్ ఫర్ మ్యాసివ్ ప్రొటెస్ట్స్ అక్రాస్ ద కంట్రీ, ఓవరాల్ కంట్రీ మొత్తంలో మాసివ్ ప్రొటెస్ట్. ఇందిరాగాంధీ యూ హ్యావ్ టు రిజైన్, ఇందిరాగాంధీ యూ హ్యావ్ టు రిజైన్. బట్ ద థింగ్ హియర్ ఈజ్ ఇందిరాగాంధీ ఎవరో అనుకోంది చేసిందండి. ఒకరోజు సడన్గా ప్రెసిడెంట్కి ఫోన్ చేసింది. ఎప్పుడు? June 24th నైట్ ఫోన్ చేసి ప్రెసిడెంట్ యూ మస్ట్ ప్రొక్లెయిమ్ ఎమర్జెన్సీ ఇమీడియట్లీ. వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్సి చూస్తే పేపర్లో ఎలా ఉందండి, ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్స్ నేషనల్ ఎమర్జెన్సీ, సెక్యూరిటీ ఆఫ్ ఇండియా థ్రెటెన్డ్ బై ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. సో వెనక్కి వెళ్ళి చూస్తే ఏం జరిగింది అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిజైనింగ్ ఆన్ June 25, 1975 షీ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352. మనం 4th వీడియో చేసేది ఆర్టికల్ 352 మీదే. అప్పుడు నేను క్లియర్గా చెప్తాను మీకు ఆర్టికల్ 352 అంటే ఏంటి అనేది. ఓకే, సో దీని పరంగా జనాల యొక్క ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసేసింది. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయండి, చేయలేరు. ఇప్పుడు మీకు ప్రైసెస్ పెరిగిపోతున్నాయని ప్రొటెస్ట్ చేయండి, నేను చూస్తా ఎట్లా చేస్తారు. జాబులు రావట్లేదని ప్రొటెస్ట్ చేయండి, నేను చూస్తా ఎట్లా చేస్తారు. గ్రోత్ లేదు అని చెప్పి ప్రొటెస్ట్ చేయండి, నేను చూస్తా ఎట్లా చేస్తారు. సెకండ్, షీ అరెస్టెడ్ పొలిటికల్ అపోనెంట్స్. అందరినీ ఎవరైతే ప్రొటెస్టులు చేయడానికి రెడీగా ఉన్నారో, ఐ హ్యావ్ టోల్డ్ యూ రిజిగ్నేషన్ చేయకపోతే మ్యాసివ్ ప్రొటెస్టులు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు, ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ రెడీగా తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసేసింది. ఓకే, అండ్ ఇవన్నీ న్యూస్లో వస్తాయి, జనాల్లో హేట్రెడ్ పెరుగుతుంది, అందుకే న్యూస్ ఛానల్స్ అన్నిటిని బ్యాన్ చేసేసింది. యూ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ టు ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది లేనే లేదు అని చెప్పింది. సో మొత్తానికి ఎటువంటి గవర్నమెంట్ని రూల్ చేసింది అని అంటే రూల్ వితౌట్ మచ్ అపోజిషన్, మచ్ కూడా కాదండి, అసలు అపోజిషనే లేకుండా రూల్ చేసింది. సో దిస్ ఈజ్ హౌ ద నేషనల్ ఎమర్జెన్సీ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ June 25, 1975.
a historic day. ఓకే, సో ఇది ఈ పార్ట్లో. సో నెక్స్ట్ పార్ట్ కోసం ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఏ మంత్ కరెంట్ అఫైర్స్ ఆ మంత్ పాలిటీ ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ గైస్.